కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత యానంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివాసంలో నిర్వహించిన సమావేశానికి అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। ఈ సమావేశంలో పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అరదాని దినేష్, నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు। ప్రత్యర్థి అభ్యర్థిపై ఘాటు విమర్శలు చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు। ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు। అనుకున్నా కూడా లేకపోతే మొన్న జాబ్ మేళ పెట్టాడు 800 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు ఒకళ్ళు చూపించిన పైకి ఎత్తినట్టు చెయ్యి ఇది పరిస్థితి। ఎప్పటికీ ఇవన్నీ కూడా ఈయన చేసుంటే ఈయన నన్ను ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు జనాలు, ఇవన్నీ కూడా జరగలేదు కాబట్టి నేను కూడా మా మధ్యన ఎటువంటివి ఉన్నాయి కూడా ముందు ప్రజలు ముఖ్యం, ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు। ఇప్పుడు కొత్త రాజకీయాలు వద్దు, మనందరం కలిసి ఏకమయ్యి ముందు అతన్ని ఇక్కడి నుంచి తీసేయకపోతే యానం ప్రజలకి ఇవన్నీ కూడా ఒక కళ, ఒక నెరవేరని కళ। మాట ఇచ్చింది, నేను 110% కూడా ప్రాణం పెట్టే పని చేస్తాను। ఏది ఎవరేమనుకున్నా మనస్పతులు ఏమన్నా సరే నా నమ్మకం ఏంటంటే అన్నీ సర్దుకుంటానో ఒక నమ్మకంతో నేను స్టెప్ ఎదురు తీసుకున్నాను। ఎందుకంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంతమంది దూరం అయ్యే పొజిషన్ కూడా నాకు కనపడుతుంది। ఈరోజు కూడా నా అనుకున్న రాముద్దు అన్నీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా అన్నీ అంటే నాకు। ఎందుకనంటే అన్నీ నాకు ఒక తల్లికి పుట్టకపోయినా సరే అతను నాకు సొంత అన్ని కళ్ళలో లెక్క। ఏంటంటే చిన్న ఏమన్నా ఆయన కూడా వస్తారు త్వరలో, నమ్మకంతో నేను మాట్లాడుతాను। కలిసికట్టుగా చేద్దాం, పోరాడితే పోయేదేది బానిసలైన సంఖ్యలు తప్ప గ్యారంటీగా 2026 కాంగ్రెస్ జెండా యానంలో ఎగరాలి।